అంటే కష్టజీవులమే, గుర్తింపే లేదు ఇంటి పనికి కదా. ఒక ఊడుగుడు అంటే అమ్మాయికే చెప్తారు ఊడు అని, మగపిల్లగాడు వస్తే మగపిల్లగాడు చీపురు పట్టుకోవద్దు అంటారు. అంటే పనులలో ఏముంది, ఎవరిమైనా తినాలే ఉండాలి కదా. ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉంటున్న వారందరి బాధ్యత ఇంటి పని అనేది. మహిళలకు శ్రమలో విముక్తి జరిగితే మహిళ విముక్తి అయినట్టే కదా. ఫస్ట్ ఇంట్లో నుండి స్టార్ట్ చేయాలి మనం స్ట్రగుల్. చీపిరి పట్టుడు అందరు పట్టాలి, అంట్లు తోముడు అందరు తోమాలి, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి కదా. అబ్బాయిలు వచ్చిండ్రంటే ఆఫీస్ పోయి వస్తే వాళ్ళు ఇంట్లో అన్ని పడేస్తారు, బయటికి ఫ్రెండ్స్ తోటి తిరుగుతారు. అదే అమ్మాయి జాబ్ చేస్తే ఇంట్లో పడేసి మళ్ళీ అందరూ పడేసినాయన్ని ఉతకాలి, అందరూ తిని ఆడేసినాయన్ని తోమాలి. అదే వ్యత్యాసం. అంటే మహిళలకు గౌరవం లేదా? మహిళ మనిషి కాదా కదా. అమ్మాయివే నువ్వు అంట్లు తోము, ఆడపిల్ల పని నేర్చుకోవాలి, రేపు అత్తగారింటికి పోతే మమ్మల్ని తిడతారు అంటే పని చేయడానికి పోతున్నామా మనం వాళ్ళ ఇంటికి? అంటే పని మనుషులుగా పోతున్నాం వాళ్ళ ఇంటికి? చూడండి, శ్రమలో విముక్తి లేదు మహిళకు. కాబట్టి మీరు ఎక్కడ కొట్లాడాలి? పుట్టినింట్లోనే కొట్లాడాలి. శ్రమ విముక్తి జరగాలి. ఇంట్లో మనం 5 మంది ఉంటే 5 మంది వర్క్ డివిజన్ చేసుకోవాలి, అందరూ అన్ని పనులు చేయాలి కదా. అబ్బాయిలు కూడా ఊడవాలి. మనం ఇంట్లో నుండి ఫైట్ చేయాలి. మీ నాన్న కూడా చెప్పు ఇల్లుకు డాడీ అని, మీ తమ్ముడికి చెప్పు నువ్వు ఇల్లుకు, నేను అంటుదాం తప్పదు, నువ్వు అంటుదావు, నీ బట్టలు నువ్వు కుట్టుకో. ఎవరి పని వాళ్ళు చేసుకోవడం ఆరోగ్యకరం. ఆ కుటుంబము మంచిగా ఉంటుంది. అంటే తన గురించి ఆలోచిస్తుంది, తన కుటుంబం గురించి ఆలోచిస్తుంది, అంటే సమాజం గురించి కూడా ఆలోచిస్తుంది. ప్రతి ఇల్లు అట్లుండదంటే ప్రతి మహిళ స్వేచ్ఛగా ఉన్నట్టే కదా. పని అనేది ఇది ఆడపని, ఇది మగ పని అనేది ఏముండదు, ఉంటుంది అట్లా. డబ్బులు సంపాదించాలంటే ఆ మొగలు పోయి హోటళ్ళల్లో వంటలు చేసి డబ్బులు సంపాదిస్తారు కదా. మరి ఆడ సంపాదిస్తున్నప్పుడు ఇల్లు చేయమంటే ఇట్లా చేయరు, మళ్ళీ ఇట్లా చేస్తారా? సిగ్గు ఎవరైనా చూసుకునేవే నేను ఆడదారులు చేయాలా? అది తప్పు. ఆ భావన ఆ ఆలోచన పొడగొట్టాలి. ఇక్కడ నుండి మీ ఇళ్ళల్లో మీ తమ్ముళ్ళు అన్నలు ఎవరున్నా ఇది ఆడపని మగ పని ఉండదు. పని అంటే అందరి పని అనేది మనం ఫైట్ చేయాలి. మన కోసం మనమే ఫైట్ చేయాలి కదా. మీకు ఆకలి అయితే మీరే పెట్టుకొని తింటారు కదా. ఇది కూడా అంతే, మీ లైఫ్ మీరే కొనసాగించుకోవాలి. ఎవరో వస్తారు, ఏమో చేస్తారు, రేపు నా భర్త వస్తాడు నాకు ఏదో ఉద్ధరిస్తారంటే ఏ ఉద్ధరి మనం లేచి తొక్కుతారు. నిజంగా మనం స్ట్రాంగ్ నిలబడాలి. మనం పెళ్లి చేసుకుంటున్నామంటే వాళ్ళకి అబ్బా నాకు ఒక పని మనిషి దొరికిందా. ఇప్పుడైనా మీ కుటుంబాలను వింటురా, నీ పెళ్ళము వచ్చిన నీ పెళ్ళ ఉతుకుతా అదరా ఉతుక్కో ఏదన్నా అంటే నీ పెళ్ళానికి చెప్పు, మాకేంది చెప్తుంది అంటే పెళ్ళం అంటే ఆయన లేడీ వల్ల ఆయన పని మనిషా? ఒక్కసారి ఆలోచించండి కదా. మనం పని మనుషులమా? మనకు స్వాభిమానం ఉండదా? మనం గౌరవంగా బతకొద్దా? అవన్నీ ఆలోచించండి. శ్రామిక మహిళలు చేసినటువంటి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోండి. ఈరోజు 8 గంటల పని విధానం వచ్చిందంటే ఆ రోజు మహిళలు కొట్లాడిరు కాబట్టి 16 గంటల నుండి 8 గంటల పని విధానం వచ్చింది. ఓటు హక్కు లేకుండా ఓటు హక్కు కోసం కొట్లాడింది. ఈరోజు అదే మహిళలను ఓటు బ్యాంకులాగా వాడుకుంటారు ప్రభుత్వ లీడర్స్, పాలకులు. మహిళలు పొదుపు గ్రూపులని పెడుతున్నారు, మీటింగ్లకు పిలుచుకుంటారు. వాళ్ళు చెప్పింది వినాలి. ఎవరు వచ్చినా రాకపోయినా పొదుపు సంఘాలు తెలుసు కదా ఊళ్ళల్లో, ఆ పొదుపు సంఘాలను పిలుచుకుంటారు. పబ్లిక్ మాకు బాగా వచ్చేది పబ్లిక్ అంటున్నారు. అంటే ఏ లీడర్ వచ్చినా పొదుపు సంఘాలలో పట్టుకుంటారు. ఎందుకు? వీళ్ళు దాచుకున్న పైసలే, వీళ్ళు పొదుపు చేసుకున్న పైసలే వాళ్ళకు లోన్ లాపిస్తారు అంతే. వాళ్ళు ఇచ్చేది ఏం లేదు. జిమ్మిక్కుల గారెడు, కాకి లెక్కలు అవన్నీ చేసి మన పైసలు మనకే ఇచ్చి ఏదో మీకు లోన్లు ఇచ్చినాం, పావుల వడ్డీ ఇచ్చినామని మహిళలను ఓటు బ్యాంకు లాగా వాడుకుంటున్నారు. ఇప్పుడు లోన్లు వచ్చినాయి. ఇప్పుడు చూడండి, మీరు మహిళా గ్రూప్లకు అందరికీ లోన్లు వచ్చినాయి, ప్రతి ఒక్కరికి లోన్లు వచ్చినాయి, ప్రతి గ్రూప్కి లోన్లు వచ్చినాయి. అంటే అట్లా ఓటు బ్యాంకులాగా వాడుకుంటుంది. మనం ఓటు బ్యాంకులాగా మారు. మనకు చదువుకోవడానికి ఏం ఫెసిలిటీ కల్పించింది ఈ ప్రభుత్వం? ఇప్పుడు కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఏం చేసింది ఒక్కటి చెప్పండి. మనకేమన్నా గుర్తుందా? మన కోసం విద్యార్థుల కోసం ఏమన్నా చేసిందా? ఉద్యోగాలు ఇచ్చిందా? యూనివర్సిటీలు పెట్టిందా? కాలేజీలు పెట్టిందా? మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఏమన్నా ఇస్తుందా? ఏమి ఏమన్నా ఇచ్చినట్టుందా మీకు కేంద్ర ప్రభుత్వం? ఏం చేసింది? ఒక్కటి మనకు అందరికి గుర్తుండేది ఒకటి చేసింది. ఎస్ చెప్పు. రామ మందిర్ కట్టింది. దానివల్ల మనకి ఏమన్నా ఉపయోగం ఉందా?
ఉందా? ఒక్కటి ఆలోచించండి. విద్యార్థులుగా, మహిళలుగా, ప్రజలకు ఏమన్నా ఉపయోగమా? భక్తి భావం అది వ్యక్తిగతం. ఎవరి భక్తి వాళ్ళకు ఉంటుంది, ఎవరి నమ్మకాలు వాళ్ళకు, ఎవరి మతం వాళ్ళకు. అది వ్యక్తిగతం. మతం అనేది వ్యక్తిగతం. ఈ ప్రజాస్వామ్య దేశంలో మనది సెక్యులర్ రాజ్యం. సెక్యులర్ అంటే అన్ని మతాలు ఉంటాయి, అన్ని కులాలు ఉంటాయి, అన్ని భాషల వాళ్ళు ఉంటారు, అన్ని ప్రాంతం వాళ్ళు ఉంటారు. అందరికీ హక్కులు ఉన్నాయి రాజ్యాంగం ప్రకారం. ఎవరి మతాన్ని వాళ్ళు పూజించుకోవచ్చు, ఏ దేవునన్నా పూజించుకోవచ్చు, ఏ భాషనన్నా మాట్లాడచ్చు. అది మన రాజ్యాంగం కల్పించిన హక్కు. అది కానీ ఒక మతాన్నే చూపించి, ఒక రామున్నే చూపించి ఇదంతా రామరాజ్యం చేస్తా, మీరందరూ రామున్నే కొలవాలి, జై శ్రీరామ్ అనాలి, లేకపోతే దేశం విడిచిపోవాలి. వాళ్ళ నినాదం, వాళ్ళ స్లోగన్స్, వాళ్ళ మాటలు వింటున్నారా మీరు? న్యూస్ ఫాలో అవుతారా? చూడండి, మీరే చెప్పారు. కేంద్రంలో 10 సంవత్సరాలు పరిపాలిస్తున్న బీజేపీ గవర్నమెంట్ మహిళలకు కానీ విద్యార్థులకు కానీ ఏమీ చేసింది లేదు కదా. రామ మందిరాన్ని చూపించి ఇప్పుడు పాలన కరెక్ట్ ఉన్నది అంటే అది కరెక్టా? నమ్మచ్చా? ఆలోచించండి. మేధావులు మీరు, కాబోయే దేశాన్ని ఉద్ధరించే భావి భారత పౌరులు మీరే కదా. మీరు కరెక్ట్ ఉంటే దేశం కరెక్ట్ ఉంటుంది. కాబట్టి మీరు అన్నీ ఆలోచించాలి. మీరు మినీ మేధావులు, కాబోయే మేధావులు, ఇంటలెక్చువల్స్ మీరే. దేశాన్ని ఉద్ధరించేటోళ్ళు, దేశాన్ని ఒక మంచి సమాజం వైపు తీసుకుపోయేటోళ్ళు మీరే. నిజంగా చెప్పాలంటే మహిళలే. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పని విధానాన్ని తీసుకొచ్చింది మహిళలే. ఓటు హక్కు మహిళలకు కల్పించాలి అనేది తెచ్చింది మహిళలే. కార్మిక చట్టాలు తెచ్చింది మహిళలే. అంత చరిత్ర ఉంది. 1911లో 1830 నుండి స్టార్ట్ అయింది ఈ పోరాటం, మహిళల పోరాటం. పనిచేస్తున్న ప్రాంతాలలో మహిళలకు అన్ని సౌకర్యాలు ఉండాలి, మహిళలకు ఓటు హక్కు ఉండాలి, 8 గంటల పని విధానం ఉండాలి, పనికి తగ్గ వేతనాలు ఉండాలి, ఆరోగ్య సమస్యలు వస్తే కంపెనీ వాళ్ళే బాధ్యత వహించాలి.